దసరా నాటికి కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. అధికారులతో కలిసి హైవే పనులను పరిశీలించిన ఆయన ఇప్పటికే 90% పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. ఈ హైవే పూర్తయిన వెంటనే కరీంనగర్ జగిత్యాల హైవే విస్తరణ పనులు ప్రారంభిస్తామని, టెండర్ ప్రక్రియ కూడా ప్రారంభమైనట్లు తెలిపారు. రోడ్ల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని బండి సంజయ్ పేర్కొన్నారు. జాతీయ రహదారికి సంబంధించి పనులను పర్యవేక్షించడానికి రావడం జరిగింది. 2147 కోట్ల రూపాయలతోని ఈ జాతీయ రహదారి నిర్మాణం యొక్క పనులు ప్రారంభించడం జరిగింది. చాలా క్వాలిటీగా పనులు వస్తున్నాయి. గతంలో కూడా 2-3 సార్లు దీని మీద సమీక్ష చేయడం జరిగింది. ఇప్పటికే 90% 90% పనులు పూర్తయిపోయాయి. చాలా రకాల కోర్టు కేసులకు సంబంధించి కానీ, ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు కానీ, అక్కడక్కడ అనేక సమస్యలు ఉన్నప్పుడు కూడా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కలిసి సమన్వయంతో అన్ని సమస్యలను పరిష్కరించుకొని 90% పనులు పూర్తయినాయి. ఇంకో 10% పనులకి అయితే ఉన్నాయి. అక్కడక్కడ బీటీ రోడ్ల నిర్మాణం కానీ, కల్వర్ట్స్ కానీ, యూటర్న్స్ కానీ, బైపాస్ కానీ అవన్నీ కూడా చిన్న చిన్న పనులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. దసరా వరకు పూర్తిగా ఈ రహదారి ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా పూర్తి ప్రయత్నం చేస్తామని చెప్పి ఇప్పుడే అధికారులు మాట ఇవ్వడం జరిగింది.